హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగ్గాక. అందరూ కూడా ప్రతిరోజు కూడా మెలకువలోని పనులోని ఎవరితో మాట్లాడినా సత్య సంకల్పాలు చేయండి, అందరి చేత చేయించండి, మీరు కూడా చేయండి, అలాగే ఆచరణలో పెట్టండి, అనుభవంలోకి తెచ్చుకోండి. తద్వారా మన భూమి అంతా కూడా సస్యశ్యామలమయ్యి అందరూ కూడా ఆనందంగా ఉండడానికి మార్గం అవుతుంది. ఏమిటయా అది అంటే సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగాక, స్వధర్మ రక్షణ వర్ధిల్లుగాక, దేశభక్తి వర్ధిల్లుగాక, గురుభక్తి వర్ధిల్లుగాక, దైవభక్తి వర్ధిల్లుగాక, మాతృభక్తి వర్ధిల్లుగాక, పితృభక్తి వర్ధిల్లుగాక. ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో స్పందించండి. స్పందన కావాలి. అలాగ భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఋషులు చెప్పినటువంటి ఈ వాక్యాల్ని మననం చేస్తూ తద్వారా మననము చేయడమే కాకుండా అనుష్ఠానంలో పెట్టడం ద్వారా శాంతి ఆనందాన్ని మనం పొందగలుగుతాము. సోదరత్వము, ప్రేమతత్వం, భక్తిభావం వల్ల వెల్లుబుగుతుంది. అనన్య భక్తి పెరుగుతుంది. అప్పుడు మనకి సర్వధర్మ సమన్వయం ఎలా ఉంటుంది, స్వధర్మ రక్షణ ఎలా ఉంటుంది అంటే అనాదిగా యుగ యుగాల నుంచి ఎందరో మహాత్ములు అవతరిస్తూ ధర్మరక్షణ చేస్తూనే ఉన్నారు. ధర్మరక్షణ అంటే ఏ కాలములో ఏ ధర్మము నశించిందో ఆ ధర్మాన్ని పునః నిర్మాణం చేస్తూ వచ్చారు. అందరికీ తెలుసున్న విషయమే ఇది. ప్రతి ఒక్కరిలో కూడా ఆయా కాలాల్లో రాక్షస సంహారం కోసం దశావతారాలు ఎత్తితే రాక్షస సంహరించడానికి అనుకుంటున్నారేమో, కాదు. ధర్మం ఏ ధర్మం నశిస్తుందో ఆయా ధర్మాలు తిరిగి పునః నిర్మాణం చేయడానికే మహాత్ములందరూ కూడా, అవతార పురుషులందరూ కూడా అవతరించారు. అందులో రామచంద్రమూర్తి ఒకరు. రామాయణం పూర్తిగా మనం అవగాహన చేసుకుంటే తద్వారా మనకి సమస్త జ్ఞానము వస్తుంది. జనక మహారాజుకి మించినటువంటి అద్వైత సిద్ధి పొందినటువంటి మహాత్ముడు మరొకడు లేడు అని అందరూ అంటారు. జనక మహారాజు యొక్క కూతుర్ని సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చేసినటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆయన కౌగలించుకుని ఆనందపడిపోయాడు. నన్ను మించినటువంటి అద్వైతమయ్యా నువ్వు అని రామచంద్రమూర్తిని కౌగలించుకున్నాను, సాక్షాత్గా నారాయణుడు అని. ఎందుకు తెలుసా? పితృభక్తి పరిపాలన, మాతృభక్తి పరిపాలన, గురుభక్తి పరిపాలన, దైవభక్తి పరిపాలన ఆయనలో ఉంది. గురువు మాట ఎప్పుడు జవదాటలేదు, తండ్రి మాట ఎప్పుడు జవదాటలేదు, తల్లి మాట ఎప్పుడు జవదాటలేదు. అలాంటి ధర్మాత్ముడు, ధర్మస్వరూపుడు రామచంద్రమూర్తి. రేపు పట్టాభిషేకం, భారత భూమిని అంతా పరిపాలించేటటువంటి మహారాజా కుమారుడు చక్రవర్తి అయ్యే సమయం. తన తండ్రి నోటితో చెప్పకపోయినా తండ్రికి, తన తల్లికి ఇచ్చిన మాటకి నీవు ఆ ముహూర్త టైంకి అడవి పాలు కావాలంటే దానికి కూడా సిద్ధమయ్యాడు. ఆయన పొంగిపోలేదు, కృంగిపోలేదు. చక్రవర్తిని అవుతున్నాను కదా అని పొంగిపోలేదు. అడవి పాలు అవుతున్నాను కదా అని కుంగిపోలేదు. సమదర్శనం, అద్వైత సిద్ధిలో ఆయన జీవితాన్ని ఆచరించి చూపించాడు. అలాగే సీతమ్మ వారు భర్తకు మించిన దైవం లేదు, కష్టంలోని సుఖంలోని కూడా భర్తని వెన్నంటే ఉండాలి అని ఆ సీతామహాతల్లి మనకు అనుగ్రహించింది ఆచరణపూర్వకంగా. అలాగే సోదరులు, తండ్రి తర్వాత అన్నగారే తండ్రితో సమానం. అన్నగారి సేవలోనే మనం అడవి కూడా వెళ్ళాలి అనుకున్నాడు. లక్ష్మణుడు కూడా వచ్చేసాడు. మీ అందరికీ తెలుసున్నదే. అన్నగారిని తండ్రితో సమానంగా చూస్తూ రక్షకుడుగా వచ్చాడు. రాత్రి పగలు కూడా 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేవు ఆయనకి. తన భర్తకి ఇంట్లో లేనప్పుడు భార్య అలంకరించుకోకూడదు, తన భర్త దగ్గర అలంకరించుకోవాలి, ఆనందంగా ఉండాలి అనే సిద్ధాంతాన్ని అలవాటు చేయడానికి ఊర్మిళాదేవి లక్ష్మణుని యొక్క భార్య
14 సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది ధూమావతి అనుగ్రహంతో. 14 సంవత్సరాలు నిద్ర ఆహారం లేకుండా ఉన్నాడు లక్ష్మణ భగవానుడు. 14 సంవత్సరాలు నిద్ర లేదు అంటే మెలకులో ఉన్నాడు, ఆహారం తీసుకోలేదు. అన్నగారు వెంటే సేవగా రక్షకుడుగా ఉన్నాడు ఆయన అడుగు అడుగునా కూడా. రామారావణ యుద్ధం అయిపోయింది, తిరిగి వచ్చేశారు. అయోధ్యలో రామారావణ యుద్ధంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలుగా థ్యాంక్స్ చెప్తున్నారు. హనుమంతుడికి మించినటువంటి భక్తుడు సేవకుడు మరొకడు లేనేలేడు ఈ భూమి మీద. భర్తే దైవంగా భావించినటువంటి సీతమ్మ తల్లి, ఉర్మిళాదేవి, వాళ్ళ వల్ల మనకు తెలుస్తుంది అన్నగారి మాట జవదాటకూడదు, తల్లిదండ్రుల మాట జవదాటకూడదు. వాళ్ళు సేవించాలి, వాళ్ళని పూజించాలి, గౌరవించాలి మనం ఉన్నంతకాలం కూడా అనేది రామాయణం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి సందర్భంలో హనుమంతుడికి ఒక ముత్యాల మాల ఇచ్చింది సీతమ్మ కానుగ్గా. ఆ ముత్యాల మాల కొరికాడట, అందులో ఏమీ సారం లేదు అని పారేశాడు ఆయన. ఏంటి అమ్మ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇలా పారేస్తావా అంటే, అందులో రామనామం లేదు, రాముడు లేడు, అందుకని నా రోమంలో రాముడే ఉన్నాడు, సీతమ్మ వారే ఉన్నారన్నాడు. తన హృదయ కమలాన్ని ఇప్పి చూపించాడు ఆ హనుమంతుడు. అందరూ కూడా హనుమంతుడికి అందరికి జై జై చెప్పారు అప్పుడు. అలాగే 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి వదిన గారిని తల్లిగా భావిస్తూ, రామచంద్రుని తండ్రిగా భావిస్తూ సేవించిన మహానుభావుడు నిద్రాహారాలు లేకుండా 14 సంవత్సరాలు అని ఒక్కసారి రాముడు చెప్పగానే లక్ష్మణ మహారాజుకి జై అంటూ మొదలెట్టారు అందరూ. లక్ష్మణుని జై 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 అంటుంటే రాముడు ఆనందపడిపోయాడు. తమ్ముడి యొక్క గొప్పతనాన్ని 10 మంది చెప్పుకుంటే సంతోషపడ్డాడు రామచంద్రమూర్తి. ఆయన తృప్తి సరిపోలేదు, సరిపోక మాట అన్నాడు, లక్ష్మణ నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు చెప్పింది అబద్ధం, 14 సంవత్సరాలు నిద్ర లేదు, ఆహారం లేదు అన్నావు. తల్లి తర్వాత తల్లితో సమాన్ని వదిలి సీతమ్మ ఒకరోజు ఒక పండే దొరికింది ఆహారం అడవిలో. ఆ పండుని 4 ముక్కలు చేసి సీతమ్మ ఒక ముక్క నీకు ఇచ్చింది, మిగతా ముక్కలు మీ ఇద్దరం తీసుకున్నాం. అప్పుడు తల్లి చేత్తో వదిని గారి చేత్తో ఇచ్చినట్టు ప్రసాదం అమృతమయం కదా, నువ్వు తినకుండా ఉంటావా, పాడేస్తావా ప్రసాదాన్ని? పాడేవు కదా, మరి 14 సంవత్సరాలు అమ్మ ఇచ్చిన ప్రసాదం తిన్నావు కదా అన్నారు. అప్పుడు లక్ష్మణుడు నవ్వొచ్చింది, గుర్తొచ్చింది. వెంటనే ఒక టమలతో నీళ్లు గంగాజలాన్ని తీసుకొచ్చాడు. వరలో ఉన్న కత్తి చాకు తీశాడు, తొడకోసాడు. ఆ తొడలోని ఆ మామిడి ముక్క, ఆ పల యొక్క ముక్క అందులో ఉందట. నోట్లో వేసి తినలేదట ఆయన, తొడలో దాచాడట. ఆ తొడలో ఉన్నటువంటి ఆ మామిడి ముక్క తీసుకుని ఆ నీళ్ళలో కడి నోట్లో అప్పుడు వేసుకున్నాడట. ఆ దృశ్యాన్ని చూసి మరొకసారి లక్ష్మణ జై జై, లక్ష్మణ జై జై అని ఆ సభలో అందరూ జై జై అన్న లక్ష్మణుడు యొక్క జైకారాలు నిండిపోగానే అందరూ ఆనందిస్తున్నట్టుగా రామచంద్రుడికి ఆనందం ఉప్పొంగిందట. అంటే అన్నదమ్ముల యొక్క ఐకమత్యం అలా ఉంటుంది, భార్యాభర్తల యొక్క ఐకమత్యం సీతారాముల్లా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల్ని పూజించే విధానం, తండ్రి మాట జవదాటకుండా ఉండేటటువంటి విధానం రామచంద్రులాగా ఉంటుంది. ఇలా రామాయణంలో ఈ అంతరార్థాన్ని మనం తెలుసుకుని, అలాగే అద్వైత సిద్ధి పొందడం అంటే ఏమిటి అనేది జనకుడి ద్వారా తెలుసుకున్న విషయాలే రామచంద్రుడు గురువు ద్వారా తెలుసుకున్న రహస్య విజ్ఞానాన్ని, సీతారామ సంవాదము, సీతారామాంజనేయ సంవాదము అనే రామాయణంలో అంతర్గతంగా ఎన్నో రహస్యాలు ఉన్నాయి, యోగ రహస్యాలు ఉన్నాయి. ఇట్లాంటి ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. ఈ ధర్మాలు మనం ఆచరించడానికి వాళ్ళు మనకు అనుగ్రహించినటువంటి ఋషి ధర్మం ఇది. ఈరోజు నాగరికత పేరు చెప్పి ధర్మ భ్రష్టులు అవుతున్నారు అందరూ. ధర్మాన్ని విడిచిపెట్టరాదు, అభివృద్ధి కావాలి. మీరు గొప్పవాళ్ళుగా చదవండి, ఇంజనీర్లు అవ్వండి, కలెక్టర్లు అవ్వండి, సైంటిస్టులు అవ్వండి, రాకెట్లో సూర్యమండలం దాకా కూడా వెళ్ళండి, అయినా పర్వాలేదు. కానీ ధర్మ రక్షణ కావాలి, స్వధర్మ రక్షణ కావాలి, సర్వధర్మ సమన్వయం కావాలి.
అది మీ జీవిత ఆశమై కావాలి. ఒకప్పుడు కలకత్తాలో డోంగ్రీ మహారాజ్ ఈ రామాయణ అంతర్గత రహస్యాల్ని చెప్పేటప్పుడు వినేవాళ్ళు 1,00,000 మంది వినేవారు. సూది కింద పడితే చిటుక్కుమని శబ్దం వచ్చేది, అంత నిశ్శబ్దంగా వినేవారు. అలాగే మా గురువు గారు బొంబాయిలో ఈ రామాయణాన్ని చెప్పేటప్పుడు, భారతాన్ని చెప్పేటప్పుడు, భాగవతాన్ని చెప్పేటప్పుడు ఆయనకు అద్వైత సిద్ధి కలిగి అవధూత అయిపోయి గుడ్డలు లేకుండా రోడ్లమ్మ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి ఆయనకి. వాల్మీకి ఆశ్రయం నుంచి బొంబాయిలో ఆయన చారదీసి ఆయన అద్వైత సిద్ధి నుంచి మామూలు స్థితి వచ్చేదాకా కూడా సేవలు అందించారు ఆయనకి. అంటే ఒక విషయాన్ని, ఒక దివ్యమైన గురుముఖత వచ్చిన విషయాన్ని మనస్ఫూర్తిగా విని ధర్మాచరణగా దివ్యభావంతో దాన్ని స్వీకరించినప్పుడు సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి, ఇదంతా రామాయణం మనకు నేర్పుతుంది. అలా మీరు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ధన్యత చెంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతత్వాన్ని పెంచుకుని ఒకరిని ఒకరు తక్కువ ఎక్కువ అనుకోవద్దు. శంకరాచార్యుల వారు ఎక్కువ, మరో వాళ్ళు తక్కువ, లేకపోతే మరో వాళ్ళు సిద్ధపురుషులు, వీళ్ళు సామాన్యులు వద్దు. అందరూ కూడా ఆత్మస్వరూపులు, అందరూ కూడా దైవస్వరూపులు, అందరూ కూడా ఆ జగన్మాత స్వరూపమే. ఉన్నది ఒకటే, పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు యొక్క ప్రతిరూపమే శక్తి. ఆ శక్తి రూపమే ఈ జగత్తంతా. శక్తిని ఉపాసించండి, తద్వారా మీరు శక్తివంతులు కండి, అద్వైత సిద్ధి పొందండి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభం అవుగాక.